210 అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. శుభోదయం మిడిల్ గార్డ్స్, మాస్టర్స్, ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. పౌర్ణమి ధ్యానం, సామూహిక పౌర్ణమి ధ్యానం 4వ రోజులో ఉన్నాము మనం. ఈరోజు నైట్ మళ్ళా 9 గంటలకు ఉంటుంది. రైట్ మాస్టర్స్. సేత్ స్పీక్స్. సేత్ మహానుభావుని ఆహ్వానించుకునే ముందు పితామహ పత్రిజీకి సహస్రకోటి నమస్సుమాంజులు, సహస్రకోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ సేత్ గారిని ఆహ్వానించుకుందాం. సేత్ గారి ద్వారా మనకి తెలుసుకోవాల్సినటువంటి అంశాలని మనం ఈరోజు తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. సోల్. సోల్ అంటే మనకి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. అందుకోసమే బుద్ధుడు కూడా ఆత్మ గురించి మాట్లాడలేదు. అలాగే ఇంకా అనేక అంశాలు. మరి సేత్ కూడా ఏం చెప్తున్నారంటే, ఏ సోల్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్. ఆత్మ అంటే మీకేదో ఉంది అనేది కాదు. నాలో ఆత్మ ఉంది అనేది కాదు. ఏంటి? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ వాట్ యు ఆర్. మీలో ఆత్మ ఉండడం కాదు, మీరే ఆత్మ. ఇదే ఎక్కడితో మనం పోల్చుకోవచ్చు? శివుడు శివసూత్రాల్లో చెప్పింది స్వయం ఆత్మ అన్నాడు. ఈ స్వయం, మనలో ఉన్న స్వయమే ఆత్మ. స్వయం ఆత్మ శివ. చూసారా ఎలా ఉందో? అలా. అయితే ఇక్కడికి వచ్చే పాయింట్ ఏంటంటే, ఇట్ ఈజ్ వాట్ యు ఆర్. సోల్ అనే కాన్సెప్ట్లో ఏ సోల్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్. ఐ హ్యావ్ మై పెన్, ఐ హ్యావ్ మై జాబ్ అన్నట్టుగా నాకు ఉంది, నాకు ఆత్మ ఉంది అనేది కాదు అక్కడ. నువ్వే ఆత్మవి. అయితే దాన్ని ఆత్మ సోల్ అనే బదులు ఆయన ఎంటిటీ అంటారు. ఎంటిటీ అంటే మన స్వయం. ఆ సోల్ బదులు ఎంటిటీ అని ఆయన అంటారు. ఎందుకంటే దానికి సోల్ అనే పదము రిలీజియస్గాను ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లోను ఈ సోల్ అనే పదాన్ని వివిధ రకాలుగా వాడేశారు. మరి రియాలిటీ ఏంటి? సోల్ అనేది ఏ విధంగా తీసుకుంటాము అంటే, సోల్ అంటే పర్ఫెక్ట్. ఇంకా దానికి ఇది లేదు కదా అనే పాయింట్ చాలా సందర్భాల్లో మన క్లాసెస్లో వస్తూ ఉంటాయి, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సోల్ పర్ఫెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంపర్ఫెక్ట్గా ఉంటాము? మనం ఎందుకు అది ఇలా నేర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అనేటువంటి ప్రశ్నలు మనకు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇది కీ పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఈ యొక్క ప్రశ్న అడగవలసిన ప్రశ్నే. అయితే ఇక్కడ ఏంటంటే, మనం ఏమనుకుంటాం? సోల్ కానీ ఎంటిటీ అనేది ఫినిష్, అంటే పర్ఫెక్ట్గా ఉంది అని. పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు పితామహ పత్రి సారు అదేంటి ఆత్మలు యొక్క ప్రయాణం గురించి ఎలా చెప్పారు? సశైవ ఆత్మలు, బాలాత్మలు, యవనాత్మలు, ప్రౌఢాత్మలు, వృద్ధాత్మలు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అంటే వాట్ ఈస్ రియాలిటీ అనే దగ్గరికి వచ్చేసరికి అది ఫినిష్డ్ కాదు, అది నీది కాదు, నువ్వే అది. సోల్ ఆర్ ఎంటిటీ, ఇన్ అదర్ వర్డ్స్, యు మోస్ట్ ఇంటిమేట్ పవర్ ఆఫ్ ఇన్నర్ ఐడెంటిటీ. నీతో సన్నిహితంగా నీ స్వయం కానీ లేదా నా ఆత్మ కానీ అనుకునేది ఏంటంటే, నీ ఇన్నర్ ఐడెంటిటీ అనమాట. అది చాలా పవర్ఫుల్ ఇన్నర్ ఐడెంటిటీ. నీ సోల్ అనేది పవర్ఫుల్లే, అది నీ స్వయం. అండ్ మస్ట్ బీ ఫర్ ఎవర్ చేంజింగ్. నిరంతర మార్పులు చెందుతూ ఉంది. చూడండి కావాలంటే నిరంతర మార్పులు చెందుతూ ఉంది. ఎవర్ చేంజింగ్. దేర్ ఫోర్ సంథింగ్ లైక్ ఏ
చెరిష్డ్ హెయిర్‌లూమ్ అంటే అదేదో వారసత్వపు సంపద. వారసత్వ సంపదలాగా ఉంది. మన స్వయంభూ అంటారు కదా! అంటే స్వయంగా అంటే ఎక్కడి నుంచో నువ్వు శిల్పాన్ని చెక్కలేదు. తనతో తానే పుట్టింది. స్వయంభూ. భూ అంటే స్వయంగా పుట్టాడు. అలా నీ స్వయం ఎంటిటీ. ఆత్మ. ఆత్మ అనేది అక్కడ నీ లోపల ఉంది. అది పర్మనెంట్‌గా ఫినిష్ అవ్వలేదు. ఇట్ ఈస్ గ్రాడ్యుయల్లీ పెరుగుతూ ఉంది. ఎదుగుతూ ఉంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, అది సజీవంగా ఉంది. ప్రతిస్పందిస్తుంది. చాలా క్యూరియాసిటీ దానికి. నీ లోపల ఉన్న ఎంటిటీ ఆర్ సోల్. సో, అదేం చేస్తుంది? భౌతిక పదార్థాన్ని తయారు చేసుకుంది. అలాగే ప్రపంచాన్ని తయారు చేస్తుంది. అందులో తను అనుభూతి పొందటం కోసం. తను అనుభూతి పొందడం కోసం మానవ శరీరం ధరిస్తే ఎలా ఉంటుంది అని అనుభూతి పొందడం కోసం అనేక రకాలుగా జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ 3 డైమెన్షనల్ ఈ యొక్క విషయం ఏంటంటే మనకు ఈ 3 డైమెన్షనల్ రియాలిటీ దీంట్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. అంచేత ఈ 3 డైమెన్షనల్ రియాలిటీ అనే దానికి రియాలిటీలో మన ఇగో ఉంది. ఫోకస్ దాని మీదే పెడుతున్నాము. అంచేత కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వటం లేదు. కాకపోతే ఈ ప్రాసెస్ ఏంటి? నువ్వు పూర్తిగా అవ్వలేదు. యూ ఆర్ బికమింగ్. స్టేట్ ఆఫ్ బికమింగ్. నువ్వు ఎదుగుతూ ఉన్నావు. సోల్ ఆర్ ఎంటిటీ హ్యాస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ బేసికల్లీ ఇన్ అదర్ డైమెన్షన్స్. అయితే ఈ మన స్వయము ఆత్మ అనేది ఎక్కడ ఉంది? వేరే తలాలలో కూడా ఉంది. అది ఫుల్‌ఫిల్‌మెంట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ అరైవల్స్ ఎట్ ఎనీ పాయింట్ స్పిరిచువల్ ఆర్ అదర్‌వైస్. అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా కావచ్చు, మరొక కోణంలో కావచ్చు, అనేక విషయాలు అవగాహన కోసం అనేక తలాల్లో ఆత్మ లేదా మన స్వయం ఉంది. అది ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంది. ప్రవహిస్తూ ఉంటుంది. మార్పులు చెందుతూ ఉంటుంది. నేర్చుకుంటూ ఉంటుంది. డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తన స్వయం అనుభవం కోసం. స్వీయ అనుభవం కోసం. అంటే అక్కడ ఇది కాలము, అతీతము సంబంధించింది కాదు. కాలాతీతము, సమయాతీతము. ఈ కాలంలో ఇది నేర్చుకోవడం అలా అని ఏం లేదు. అలా నేర్చుకుంటూనే ఉంటుంది. అన్ని కాలాల్లోనూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నేర్చుకుంటూనే ఉంటుంది. అది దిస్ ఈస్ నాట్ నియర్లీ ఏ మిస్టీరియస్ యాస్ మైట్ సౌండ్. అది ఏది వింత వ్యవహారం ఏం గాదు. ఇదే అంశాన్ని మనం పూర్వం కూడా చెప్పుకున్నట్టున్నాం. అంటే శివుడిని దర్శిద్దామని చెప్పి దేవతలు ఎంతో కష్టపడి సాధన చేసి ఆ లోకానికి వెళ్తే శివుడు అక్కడ ధ్యానంలో ఉంటాడు. శివుడు ధ్యానం చేసి అక్కడికి వెళ్తారు. సూక్ష్మ వాళ్ళ శరీరాలు వదిలి ఆ పైలోకాల్లో అంటే ఒక్కొక్క తలానికి ఒక్కొక్క శరీరం ఉంటుంది కాబట్టి ఆయా శరీరాలు ధరించుకొని వెళ్తారు. వెళ్ళారు బానే ఉంది. ఆ తర్వాత ఏమైంది? అక్కడ ఆయన మెడిటేషన్‌లో ఉన్నాడు. మీరెందుకు మెడిటేషన్ చేస్తున్నారు అని అడిగితే, మీరు ఎలా ఎదిగి పైకొచ్చారో నేను అలా ఎదిగి పైకి వెళ్ళడానికి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. అంటే ఎప్పటికప్పుడు ప్రయాణం ఉంటుంది. నిరంతర ప్రయాణం. దిస్ ఈస్ నాట్ నియర్లీ యాస్ మిస్టీరియస్ యాస్ మైట్ సౌండ్. ఈచ్ ఆఫ్ మై అంటే ఇక్కడేంటంటే కా మనకు డెస్టినీ టు నో వాట్ ఓల్డ్ సెల్ఫ్ డెఫినెట్‌లీ డస్ నో. నీకు ఖచ్చితంగా ఏం తెలుసు అనే దగ్గరకొచ్చేసరికి మనలో ఇన్నర్ నాలెడ్జ్ అవేర్‌గా ఉండాలి. మనం ఏంటంటే బేసికల్లీ అవేర్ ఆఫ్ సచ్ నాలెడ్జ్. మన ఓల్డ్ సెల్ఫ్ ఇంకా ఎదుగుతూనే ఉంది. అనేక విషయాలు తెలుసుకుంటూనే ఉంది. తనకు కావలసిన సమాచారం మాత్రం అందుబాటులోకి వచ్చేస్తుంది. తనకేది కావాలో అది దానికి అందుబాటులోకి ఉంటుంది. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్. తనకు కావాల్సినవన్నీ తనకు సమకూర్చుకుంటుంది. అయితే దాని మీద ఇక్కడ ఫోకస్ ఉందంటే
మనము ఈ భౌతిక వాస్తవం మీదే ఫోకస్ చేశామనుకోండి. ఇట్ ఈస్ ఇంటెన్స్ ఫోకస్ ఇన్ ఫిజికల్ రియాలిటీ. హౌఎవర్ ఇట్ ప్రిటెండ్ నాట్ టు నో. తనకేమి తెలియనట్టే ఉంటుంది. కానీ ఫోకస్ ఫిజికల్ రియాలిటీ మీద ఎలా ఎలా ప్రతిస్పందనలుంటాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను ఇంకా ఇంకా అవగాహన కోసం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిజికల్ టర్మ్స్‌లో తనకేమి తెలియనట్టుగా ఎందుకుంటుందంటే, తనకు తెలిసిన జ్ఞానాన్ని భౌతిక వాస్తవంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దాని కోసం, నేర్పరితనం కోసం, నేర్చుకోవడం కోసం, తన సామర్థ్యాన్ని అక్కడ ప్రదర్శించడం కోసం, ఈ భూమి అనేటువంటి ఒక అద్భుతమైన పాఠశాలలో వచ్చింది. ప్లస్ ఇట్ ఈస్ ఎ స్టేజ్. ఇట్ ఈస్ ఎ స్టేజ్. అంచేత మనం యూ డూ హావ్ యాక్సెస్ టు ద ఇన్నర్ సెల్ఫ్ దేర్‌ఫోర్. కాబట్టి మీ అంతరంగంతో మీరు యాక్సెస్ అవ్వాలి. మీ అంతరంగంతో మీరు యాక్సెస్ అవ్వాలి. యూ ఆర్ హార్డ్‌లీ కట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ ఓన్ సెల్ఫ్, సోల్ ఆర్ ఎంటిటీ. వాస్తవానికి ఏం జరుగుతుంది? మన ఇన్నర్ సెల్ఫ్ గురించి గాని, మన ఆత్మ గురించి గాని, మన స్వయం గురించి గాని మనం కట్ ఆఫ్ అయిపోయాం. అదేమో వచ్చింది. నీ శరీరాన్ని వాడుకొని నువ్వేదో నీ చేత పని చేయించుకుందామని నువ్వేమో కట్ ఆఫ్ అయిపోయావు. నువ్వు వేరు, అది వేరు కాదు కదా! అది నువ్వు ఒకటే. యూ ఆర్ హార్డ్‌లీ కట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ ఓన్ సోల్ ఆర్ ఎంటిటీ. నువ్వు కట్ ఆఫ్ అయిపోతావా? కష్టం. ఇగో ప్రిఫర్స్ టు కన్సిడర్ ఇట్‌సెల్ఫ్ ద కెప్టెన్. ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందంటే, నువ్వు స్వయం ఆత్మ అయ్యుండి, నువ్వు స్వయంభూ అయ్యుండి, నువ్వే ఈ భూమి మీదకి అవతరించి ఉండి, స్వయంగా వచ్చి నీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇగో. ఇగో వలన నీ స్వయాన్ని, నీ గురించి నువ్వు పట్టించుకోవు. ఇతరుల మీద పెత్తనం చేయడం మీదే పట్టించుకోవడం జరుగుతుంది. నువ్వే అన్నీ నడిపించాలని. అయితే ఇక్కడ కల్లోల సాగరం. ఏదో అంటారు చూసారా? నడిపించు నా నావ నడి సముద్రంలో దేవా అని పాట పాడుకుంటూ మన ట్రైన్స్‌లో వస్తూ ఉంటారు. ఇక్కడ ఇక్కడ ఎవరు నడిపించడం లేదు. నిన్ను నువ్వే నడిపించుకుంటున్నావు. ఈ కల్లోల సాగరం ఏమైంది? ఈ కల్లోల సాగరం కల్లోలం ఎలా అయింది? అల్లకల్లోలం ఎలా అయిపోయింది? నీ మనసు వలన. సో, నీ మనసు వలన. అంటే అక్కడ ఏమైతుంది? ఆ మనసుని నువ్వే అనుకుని భ్రమిస్తున్నావు. నీ స్వయం వేరు. స్వయం ఆత్మ. దట్ ఈస్ డిఫరెంట్. అది నువ్వు స్వయం. నీ సంగతి నువ్వు మర్చిపోయి మనసే నువ్వు అనుకోని ఆ కల్లోల స్థితిలోకి వెళ్ళిపోయావు. పరధ్యాసలోకెళ్ళిపోయావు. నీవు కాని దాన్ని నీవు అని నువ్వు అనుకోవడం మొదలైంది. ఇక్కడ ఈ అనేక ఛానల్స్‌లో అనేక విధాలుగా నీ స్వయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాయవి. అది నీ లోపల ఉన్న ఆత్మ, నీ స్వయము, అలాగే అనేక తరాల నుంచి గుర్తు చేస్తూనే ఉంటాయి. వేరియస్ లెవెల్స్ నుంచి నీ ఆత్మ గురించి, నీ స్వయం గురించి. కాకపోతే నువ్వు ఆ ఇగో అంటే ఔటర్ ఇగో నేనే ఈ శరీరము అని అనుకుంటూ శరీరాన్ని ధరించావు. కానీ నువ్వే శరీరం అనుకుంటున్నావు. ఆలోచిస్తున్నావు మనసే నే మ మను మ మనసే నువ్వు అనుకుంటున్నావు. అంతా నేనే పెత్తనం చేయాలి. నేనే అంతా చేయాలి అని నా వల్లనే అంతా జరుగుతుంది అని. అయితే ఇది ఇక్కడ ఏమవుతుంది? ఇన్నర్ పోర్షన్స్ ఆఫ్ పర్సనల్లీ వితౌట్ ఎ క్వెషన్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇగో ఏం చేస్తుందంటే, ఇన్నర్ పోర్షన్స్ నుంచి వచ్చే సమాచారాన్నది స్వీకరిస్తే, యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఇట్ ఈస్ ఎ పొజిషన్ ఫ్యాక్ట్ డిపెండ్స్ ఇన్ ఎ లార్జ్ మేనర్ అపాన్ అన్‌క్వెషనింగ్ యాక్సెప్టెన్స్ ఇన్ ఇన్నర్ డేటా. ఇన్నర్ డేటాని ప్రశ్నించకుండానే మనం పాటిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇగో ఎక్స్‌టీరియర్ సెల్ఫ్ ఏం చేస్తుందంటే యూ థింక్ యాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ థింక్ యాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ పోర్షన్స్ ఆఫ్ యువర్ మెయింటైన్స్ ఇట్స్ సేఫ్టీ అండ్ ఇట్స్ సీమింగ్ కమాండ్ ప్రిసైజ్లీ బికాజ్ ఇన్నర్ లేయర్స్ ఆఫ్ యువర్ ఓన్ పర్సనాలిటీ కాన్స్టెంట్‌లీ అప్‌హోల్డ్స్ ఇట్. అయితే ఇక్కడ నీ ఇన్నర్ సేఫ్టీ కోసం అది నీ ఇగో నువ్వు ఇష్టానుసారంగా ఏది ఆలోచిస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఇన్నర్ సేఫ్టీ కోసం.
ఎందుకంటే అక్కడ ఫిజికల్ బాడీ ఆపరేటింగ్ ఉంటుంది. అది మెయింటైన్ చేయాలి. కమ్యూనికేషన్ లోపల ఉన్న మల్టీ డైమెన్షనల్‌గా నీ లోపల అనేక కోటాను కోట్ల సెల్స్ ఉన్నాయి. వాటితో మెయింటైన్ చేయాలి. వాటి మీద దృష్టి పెడుతుంది. నీ యొక్క ఆలోచన మీద దృష్టి పెట్టదు. సోల్ ఆర్ ఎంటిటీ ఈస్ నాట్ డిమినిష్డ్ బట్ ఎక్స్‌పాండెడ్ త్రూ రీఇన్‌కార్నేషన్. ఓకే. అంతవరకు పాయింట్. మన లోపల ఇన్నర్ మెకానిజం. ఔటర్ మెకానిజంలోకొచ్చేసరికి ఈ శరీరం పోయినంత మాత్రాన ఈ ఆత్మ మరొక జన్మ తీసుకోవటంలో అక్కడ మరింత ఎక్స్‌పె ఎక్ ఎ ఈ ఇదేంటి ఏమవుతుంది రీఇన్‌కార్నేషన్స్‌లో ఎక్స్‌పాండ్ అవ్వటం కోసం తన ఆత్మ యొక్క పరిజ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం కోసమే అది జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అనేక ప్రాబబుల్ రియాలిటీస్‌లో అంటే సంభావితాత్మ ఎలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే అలా ఉంటుంది. అనేక విషయాల కింద తన్ను తాను విస్తరింపజేసుకుంటూ, తను తాను అవగాహన చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే, ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ యూ హ్యావ్ ఎ హైలీ లిమిటెడ్ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఎంటిటీ. మీ స్వయాన్ని గురించి మిమ్మల్ని మీరు నా అవసాదీయత అన్నా కూడా మరింత తగ్గించుకుంటూ ఉన్నారు. లిమిటేషన్స్ వలన. అంచేత మీ యొక్క నేనే అల్పము, లేకపోతే నేను ఒంటరి వాడిని, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను. ఈ భావన రీతిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇది అక్కడున్న విషయం. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ వితిన్ యువర్ బాడీ. మీ శరీరంలోనే అనేక లక్షల కోట్ల సైన్యం ఉంది. మీ ఆదేశాలని పాటించడం కోసం. కానీ అంత సైన్యం ఉన్నా మీరు విడివిడిగా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కటి అని మీరు చెప్పరు. దాన్ని మొత్తం అంతా కలిపి శరీరం అంటారు. అది మీ సొంతం అంటారు. యూ డూ ఫార్మ్ ఇట్. యాక్చువల్లీ మీ ఆలోచనలతోనే మీ శరీరాన్ని తయారు చేస్తున్నారు. అది ఆరోగ్యవంతంగానా? అనారోగ్యవంతంగానా? ఇన్‌సైడ్ ఔట్. మీ లోపల ఏ భావన పెట్టుకుంటే అది బయట అలా ఉంటుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటావు. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అని గురజాడ అప్పారావు గారి పాట ఒకటుంది. స సాంగ్. దేశభక్తి గీతం. ఇక్కడ దేశం అంటే శరీరం కూడా ఒక క్షేత్రమే, దేశమే. ఆ శరీరంలో కోటాను కోట్ల సెల్స్ ఉన్నాయి. నీ సేవ కోసము, నీ వినియోగం కోసము, నీ ప్రేరణ కోసము. వాటికి ఉత్సాహం కలిగించే మాటలు, ఆరోగ్యవంతమైన మాటలు నీకు నువ్వు చెప్పుకోవాలి. అప్పుడే ఇన్‌సైడ్ ఔట్ అవుతుంది. నీ లోపల ఉన్నదే బయట అవుతుంది. అక్కడ నువ్వొక లివింగ్ సబ్‌స్టెన్స్ సజీవంగా ఉన్నటువంటి ఒక దేహం ఇప్పుడు ఒక రాయి ఉంది అది కాన్షియస్ ఉంది. కానీ అది ఆ సజీవం దానిలో ఉన్న కాన్షియస్‌నెస్ బయటికి వ్యక్తం కాదు. నువ్వు లివింగ్ కాన్షియస్‌నెస్. నువ్వు జీవ చైతన్యానివి. ఈ జీవ చైతన్యం అనేటువంటి ఆ ఒక సబ్‌స్టెన్సు అంటే ఆ శరీరాన్ని తయారు జేస్తున్నావు నువ్వు లోపల ఉండి. నువ్వు లోపల ఉండి నీ శరీరాన్ని సజీవమైనటువంటి ఆ లివింగ్ సబ్‌స్టెన్స్‌ని నువ్వు తయారు చేస్తున్నావు. పైపెచ్చు అందులో ఉన్న స్మాల్ పార్టికల్స్ హాస్ ఇట్స్ ఓన్ లివింగ్ కాన్షియస్‌నెస్. ఈ శరీరంలో ఉన్న ప్రతి జీవ కణానికి, అణువణువుకి తను ఒక సజీవమైనటువంటి దానిని అని దానికి తెలుసు. అలాంటి వాటిని నువ్వు తయారు చేస్తున్నావు. లోపల తయారు చేస్తున్నావు. మళ్ళా దాని యొక్క రిఫ్లెక్షన్స్ బయట శరీరం మీద ప్రభావం పడుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆహ్, కా ఈ ఈచ్ ఇండివిడ్యువల్ అంతా ఉన్నా కూడా ఈ కణకణము సెపరేట్‌గా ఉన్నా కూడా తన ఐడెంటిటీ ఎందుకుందో తను తెలిసినా కూడా నీ ఆదేశాలని పాటిస్తూ నీ శరీరాన్ని సమగ్రంగా ఒకే యూనిట్‌గా ఉంచుతుంది. ఒకే యూనిట్. కాబట్టి నీ స్వయానికి పరిమితులు లేవు. దేర్ ఆర్ నో లిమిటేషన్స్ టు యువర్ ఎంటిటీ ఆర్ సోల్. నీ స్వయం అంటే స్వయం. ఎంటిటీ అంటే స్వయము. సజీవము. అది ఆత్మ.
హౌ కెన్ యువర్ ఎంటిటీ ఆర్ సోల్ హ్యావ్ బౌండరీస్? అక్కడ నువ్వు సోల్‌కి లేదా నీ ఎంటిటీకి బౌండరీస్ లేవు. ఈ శరీరాన్ని తయారు చేసుకొని భూమి మీదకొచ్చితే, అంత గొప్ప శక్తివంతమైనది దానికి బౌండరీస్ ఎక్కడున్నాయి? లేవు. నువ్వు అనుకుంటున్నావు. నో లిమిటేషన్స్ టు యువర్ ఓన్ ఎంటిటీ. అలాంటప్పుడు హౌ కెన్ యువర్ ఎంటిటీ ఆర్ సోల్ హావ్ బౌండరీస్? ఫర్ బౌండరీస్ వుడ్ ఎన్‌క్లోజ్ ఇట్ అండ్ డినై ఇట్ ఫ్రీడమ్. ఒకవేళ నేను ఈ శరీరానికే పరిమితమయ్యున్నాను అని నీ స్వయం అనుకుంటే, నీ యొక్క స్వేచ్ఛ, నీ యొక్క ముక్తి నువ్వు నిరాకరించినట్టవుతుంది. ఎందుకు? నువ్వు దుఃఖంలో ఉండాల్సిన అవసరం లేదు. హాయిగా ఆనందంగా ఉండొచ్చు అని సత్యాన్ని తెలుసుకోకుండా ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునని ఎవరు బాగుపడరు. ఈసురోమని మనుషులుంటే. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి సోల్ ఈజ్ థాట్ ఆఫ్ యాజ్ ఎ ప్రెషియస్ స్టోన్. కొంతమంది సోల్ అనేది, ఆత్మ అనేది చాలా విలువైన ఒక వజ్రం లాంటిది. దేవుడు మనకు గిఫ్ట్ ఇచ్చాడు అని. ఫైనల్లీ ప్రెజెంటెడ్ యాజ్ ఎ గిఫ్ట్ టు గాడ్. లేకపోతే ఈ సోల్ ఆత్మని నేను దేవుడికి సమర్పించుకోవాలి. ఇదే ఆత్మ అనేది ఏంటి? ఒక గొప్ప వజ్రం లాంటిది, లేకపోతే గొప్ప ప్రెషియస్ స్టోను. అది నేను దేవుడికి సమర్పించుకోవాలి. అలాగే ఒక తన ఆత్మని, అంటే ఒక వర్జిన్ వుమెన్‌గా నేను సమర్పించుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా? అంటే అక్కడ ఈ మెనీ ఫిలాసఫీస్ సార్ట్ ఆఫ్ ఐడియా ఈస్ రిటైర్డ్. అవి ఆ ఫిలాసఫీస్ రకరకాలుగా చెప్పినాయి. సో ఇక్కడ ఏంటంటే, ద సోల్ ఆర్ ఎంటిటీ ఈజ్ ఇట్‌సెల్ఫ్ ద మోస్ట్ హైలీ మోటివేటెడ్. దానికి మోటివేట్ అక్కర్లేదు. మోస్ట్ హైలీ ఎనర్గైజ్డ్. ఆత్మకి మోటివేషన్ ఏం లేదు. హైలీ మోటివేటెడే. మోస్ట్ హైలీ ఎనర్గైజ్డే. మోస్ట్ పొటెంట్ కాన్షియస్‌నెస్ అంటిల్ నోన్ ఎనీ యూనివర్స్. అంటిల్ నోన్ ఇన్ ఎనీ యూనివర్స్. ఏ తలంలో నన్ను తెలుసుకుంటే, అది ఏ తలంలో ఉన్నా, ఈ విశ్వంలో నీ స్వయము, నీ ఆత్మ చాలా గొప్పది. అది అక్కడున్న విశేషం. ఇట్ ఈజ్ ఎనర్జీ కాన్సంట్రేటెడ్ టు ఎ డిగ్రీ క్వైట్ అన్‌బిలీవబుల్ టు యూ. అది కాన్సంట్రేటెడ్ ఎనర్జీ, నమ్మశక్యం కాని అపారమైనటువంటి ఎనర్జీ ఉంది. ఇట్ కాన్స్టెంట్ పొటెన్షియల్ అన్‌లిమిటెడ్. అంటే నిరంతరం ఉంది. దాని సామర్థ్యం నిరంతరంగా ఉంది. బట్ ఇట్ మస్ట్ వర్క్ ఔట్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఫార్మ్స్ ఇట్స్ ఓన్ వరల్డ్. తను తాను తెలుసుకోవాలి. నువ్వు తను తాను తెలుసుకోకుండా నీ దృష్టి అంతా బయటకు వెళ్ళిపోయినప్పుడు, నువ్వు స్వయం ఆత్మ అయి ఉండి, నీ యొక్క ఎబిలిటీస్‌ని, సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకోకపోతే, నీ ఐడెంటిటీ నువ్వు తెలుసుకోకపోతే ఉపయోగం ఉండదు. బట్ ఇట్ మస్ట్ వర్క్ ఔట్. నిన్ను నువ్వు తెలుసుకునేదానికి వర్కౌట్ చేయాలి. అది అక్కడ అసలైన కీ పాయింట్. అది నీ సాధన నీదే. అందుకోసమే ఓ శ్రమణుడా నిన్ను నువ్వే నడిపించుకో. నీ అపోదీపభవ. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. బయట నుంచి ఎవరు నీకు సహాయం చేయరు. నీకు నువ్వే సహాయం చేసుకోవాలి. నువ్వే సరిగ్గా ఉండాలి అని. అది అక్కడున్న అసలైన రహస్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ క్యారీస్ విత్, అంటే అందరికి ఉన్న బర్డెనే ఇది. తను తాను ఉద్ధరించుకునే క్రమం వైపుకి ప్రయాణం చేయటం లేదు అంటారు సేత్. పొటెన్షియల్ ఉంది. దెర్ ఆర్ ఎ పర్సనాలిటీ పొటెన్షియల్ బియాండ్ యువర్ కాంప్రహెన్షన్. అంటే నువ్వు గ్రహించలేదు ఇంతవరకు. నీ శక్తులు నువ్వు గ్రహించలేదు. నీ స్వీయ శక్తులు నువ్వు గ్రహించలేదు. ఎంతో గొప్ప సామర్థ్యం ఉంది అందులో.
యు ఆర్ వన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ ఓన్ సోల్. యు ఆర్ వన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ ఓన్ సోల్. దిస్ ద కీ పాయింట్. నీ ఆత్మని నువ్వే తయారు చేసుకోవాలి. ఎందుకంటే దాని సామర్థ్యం ఉంది. దాన్ని వినియోగించుకుంటే మరింత సమర్థవంతం అవుతుంది. ఆల్రెడీ సమర్థవంతం అయింది. కానీ దాని సామర్థ్యం, నీ ఐడెంటిటీ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని బయటికి తీయాలి. అప్పుడే యువర్ ఓన్ సోల్. హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ వాంట్ టు లిమిట్ యువర్ రియాలిటీ, యువర్ ఎంటైర్ రియాలిటీ? ఎంతోమంది మీ యొక్క పరిమిత భావనతో ఇరుక్కుని పోయి ఉన్నారు. మొత్తం మీ యొక్క వాస్తవం అంతా టు ది ఎక్స్పీరియన్స్ యూ నౌ నో. మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే దీన్ని వినియోగించుకుంటే మీకు తెలిసిపోతుంది. అరే అరే నేను చేయగలిగాను, మీరు చేయగలరే అని అంటారు చివరికి. నేను చేయగలిగాను, మీరు కూడా చేయగలరే అని. యూ డూ దిస్ వెన్ యూ ఇమాజిన్ దట్ యువర్ ప్రెజెంట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఎంటైర్ పర్సనాలిటీ, ఆర్ ఇన్సిస్ట్ దట్ యువర్ ఐడెంటిటీ బీ మెయింటైన్డ్ అన్చేంజ్డ్ త్రూ ఎండ్లెస్ ఎటర్నిటీ. ఇప్పుడున్న మీ యొక్క వర్తమాన స్థితి ఏదైతే ఉందో, ప్రెజెంట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఎంటైర్ పర్సనాలిటీ. అది మీరేమైనా ఇన్సిస్ట్ చేస్తారు దట్ యువర్ ఐడెంటిటీ బీ మెయింటైన్డ్ అన్చేంజ్డ్ త్రూ అన్ ఎండ్లెస్ ఎటర్నిటీ. ఎప్పటికీ శాశ్వతంగా ఉండేదిగా ఉండాలనుకుంటారు. కానీ అక్కడ సచ్ అన్ ఎటర్నిటీ వుడ్ బి డెడ్ ఇండీడ్. ఇప్పుడు ఒక్క దగ్గరే ఆగిపోవడం కాదు, ఎదుగుదల అనేది ఉండాలి. ఎదుగుదల లేకుండా ఒక్క దగ్గరే ఇరుక్కుపోతానంటే ఎలా ఉంటుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ గ్రోయింగ్, అంటే అక్కడ శివుడు అక్కడితోనే ఎందుకు ఎదుగుతాను? శివుడే సర్వస్వం కదా! కానీ ఆ శివుడు ఇంకా ఎదగడం కోసం ఇంకా వై హి ఈస్ డూయింగ్ మెడిటేషన్. అలా అక్కడ అది కాన్సెప్ట్ అన్నమాట. సో ద లార్జర్ సెల్ఫ్ దట్ విస్పర్స్ ఈవెన్ నౌ ఇన్ ద హిడెన్ రీసెస్ ఆఫ్ ఈచ్ ఎక్స్‌పీరియన్స్. లార్జర్ సెల్ఫ్ ఉంది. ఆ ఉన్నతాత్మ ఉంది. ఆ ఉన్నతాత్మ చెప్తుంది, ఇంకా నువ్వు ఇంకా ఎదగాలి. నీవు ఉన్న స్థితిలోనే కాదు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అనే విషయాన్ని నీకు గుసగుసలుగా వినిపిస్తూ ఉంది. ఆ గుసగుసలు నువ్వు విన్నావా? అందుకోసమే రాత్రి ధ్యానం, మెడిటేషన్ గురించి మిర్దాస్ చెబుతూ ఉంటాడు. ఆ రాత్రి గుసగుసలు చెప్తూ ఉంటాయి, విన్నారా అని. అలాగా హిడెన్ రిసెసెస్‌లో విస్పర్స్ ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా మీ యొక్క లార్జర్ సెల్ఫ్ ఉంది. We will simply be concerned with the entity or a soul, but the larger self is there. ఆ బిగ్ మీ అంటారు. కొంతమంది ఆ బిగ్ మీ అంటారు. ఆ లోపల ఉన్న ఆ పెద్ద ఉన్నది. సో ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, యూ సెన్స్ ఇట్స్ ఎ వైటల్ రియాలిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఎందుకు సేతు ఏం చెప్తున్నారు అని అంటే, ఎటర్నల్ వ్యాలిడిటీ ఆఫ్ యువర్ సోల్ ఆర్ ఎంటిటీ అనే దానికోసం ఎందుకు చెప్తున్నారంటే, సెన్స్ ఇట్ ఈస్ ఎ వైటల్ రియాలిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలోనే ఆ సజీవమైనటువంటి వాస్తవికత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ యువర్ ఓన్ సైకాలజికల్ అండ్ సైకిక్ స్ట్రక్చర్. అసలు మీ మనసు ఎలా ఉంది? మీ మనో నిర్మాణం ఎలా ఉంది? మీ ఆలోచన విధానం ఎలా ఉంది? మీ నమ్మకాలు ఎలా ఉన్నాయి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? What you want first. You must know what you want. When you understand some extent who and what you are, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏ అవగాహనతో ఉన్నారు? మీ స్థితి ఏమిటి? ఆధ్యాత్మిక సత్యం ఏం చెప్తుంది? ఈ స ఈ ఈ సత్యవత్తు ఎందుకు మనం జీవించటం లేదు? యూ మస్ట్ బీ అవేర్ అండ్ క్వెషన్ యువర్ సెల్ఫ్ అండ్ రియలైజ్ వేర్ ఇట్ ఈస్ లాగింగ్. ఎక్కడ మనం జారిపోతున్నాము, ఎక్కడ మనం ఇరుక్కున్నాము అన్న విషయాన్ని స్వీయ పరిశీలనలో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సో దెన్ అప్పుడేమవుతుందంటే, వాట్ యు ఆర్, హూ యు ఆర్, వాట్ యు ఆర్ అన్నప్పుడు సేతు తన గురించి చెప్పే విషయాలు, ఆయన స్వయం గురించి, ఆత్మ గురించి, ఆ ఎటర్నల్ వ్యాలిడిటీ గురించి చెప్పే విషయాలు మనకు అవగాహన అవుతాయి. అప్పుడు
మనమేమవుతాము, ఆ జ్ఞానాన్ని యూ కెన్ యూజ్ దిస్ టు ఎక్స్టెండ్ అండ్ ఎక్స్పాండ్ యువర్ ఎంటైర్ ఎక్స్‌పీరియన్స్. విస్తరింపజేసుకుంటారు, విస్తరింపజేసుకుంటారు. ఇంకెంత లోతుగా, సమగ్రంగా మీ గురించి మీకు సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. దట్ ఈస్ ద గేమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ ఫిజికల్ రియాలిటీ గురించి ఇంకా మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. పెర్సెప్షన్స్ ఎలా ఉంది, సోల్ ఏంటి, పర్సీవియన్స్ ఫర్ ది సోల్ అబోవ్ ఆల్ అనే మొత్తం అన్నీ తెలుసుకొని ఏ విధంగా సృష్టి చేసుకుంటుంది అనే విషయాల మీద మరింత విషయాలు తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. హ్యాపీ పౌర్ణమి. ఈవినింగ్ నుంచి పౌర్ణమి స్టార్ట్ అవుతుంది 6:30 నుంచి. ఆ యొక్క 6:30 పౌర్ణమిలో మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. నైట్ పౌర్ణమిలో, పౌర్ణమి నైట్. సో థ్యాంక్ యూ.